आपके इस तांडूर में मैं प्रचार के लिए आया हूँ, मेरे बड़े भाई के लिए वोट मांगने के लिए आया हूँ। क्या मेरे भाई को आप जिताकर भिजाओगे पार्लियामेंट? क्या मेरे भाई को आप जिताकर भिजाओगे पार्लियामेंट? पक्का ना? पक्का ना? పంపిస్తారా? ఎట్లా చెప్పండి? ఖాళీ మీరే ఇస్తారా? ఏపిస్తారా? చెప్తారా? సోషల్ మీడియాలో వైరల్ చేస్తారా? అబ్కి బార్ కానీ తమ్ముళ్ళారా, ఇవాళ మన దగ్గర సమయం చాలా అంటే చాలా తక్కువ. జస్ట్ 6 days ఉన్నాయి ప్రచారంకి. ఈ 6 దినాల్లో మనం ఎంత ప్రచారం చేయాలంటే 1 minute కూడా మనం ఆగకూడదు. మీరు గతంలో ఇక్కడున్న పార్లమెంట్ సభ్యుడిని మీరు చూసినారు. ఆయన పేరేముంది? రంజిత్ రెడ్డి. కొట్టు దొంగ, ల్యాండ్ దొంగ, హాస్పిటల్లో కరప్షన్, బంజారాలో ఒక ఆంజనేయ టెంపుల్ ఉండే, చాలా పురాతనమైన ఒక ఆంజనేయ టెంపుల్. ఆ టెంపుల్ కి బాంబులు పెట్టి పేల్చి అక్కడ కూడా ల్యాండ్ గ్రాఫింగ్ చేసిన రంజిత్ రెడ్డి. పేదలకి నీకు పుట్టుపాటు కట్టిస్తా అని మోసం చేసిన ఇదే రంజిత్ రెడ్డి. అక్కడ కూడా ల్యాండ్ గ్రాఫింగ్ చేసిన, తక్కువలో ల్యాండ్ తీసుకొని అమ్మిన ఇదే రంజిత్ రెడ్డి. ఎక్కడ కూడా ఆయన ఇడవలేదు. వేల కోట్ల రూపాయలు కరప్షన్ చేసిన ఈ రంజిత్ రెడ్డికి మీరు గెలిపిస్తారా? చెప్పండి, గెలిపిస్తారా? మీకు ఎట్లాంటి క్యాండిడేట్ కావాలంటే మీ మధ్యలో ఉన్న క్యాండిడేట్ మీకు కావాలి. మీ మంచి దినాల్లో కానీ అంటే ప్రతి సమయంలో మీకు అందుబాటులో ఉన్న అటువంటి క్యాండిడేట్ కావాలంటే మా అన్నకి, మా విశ్వేశ్వర అన్నకి మీరు గెలిపించాలని నేను దండం పెట్టి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా. గెలిపిస్తారు కదా? కానీ ఒక్క తాండూరు నియోజకవర్గం ప్రజలు అనుకుంటే కాదు, మొత్తం చెవెళ్ళ పార్లమెంట్ లో ఎన్ని నియోజకవర్గంలో ఉన్నాయో చెప్పండి. ఎన్ని ఉన్నాయి? ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇట్లాంటి ఆంజనేయ సైన్యం నాకు కావాలి తమ్ముళ్ళారా. ఆంజనేయ సైన్యం అంటే తెలుసా? ఏ విధంగా లంకలో మన ఆంజనేయ గారు పోయి మొత్తం లంకని మంటలో కలిపెట్టేసారు, కాల పూర్తి చేసినారు మన ఆంజనేయ గారు. దానికి మనం సైన్యం రాయి ఇవాళ ఉన్న ఈ కరప్షన్ వాళ్ళకి మొత్తం దాంట్లో కలిపేయాలి. అయ్యా సౌండ్ బాగా చేసుకోయా. చాలా వరకు పార్టీలు మీ ముందుకు వస్తున్నాయి తమ్ముళ్ళారా. చాలా వరకు పార్టీలు మీ ముందుకు వస్తున్నాయి. కాంగ్రెస్ కానీ, టిఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ. కానీ ఇక్కడ 2 పార్టీల్లో పోటీ ఉంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. కొద్దిగా నేను సౌండ్ తక్కువ తీసుకో, బ్యాక్ రాదు సౌండ్. ఇది కాంగ్రెస్, టిఆర్ఎస్ ఒక్కటే. మీరు చూస్తున్నారు, టిఆర్ఎస్ నుంచి ఒక డమ్మీ క్యాండిడేట్ ని పెట్టినారు చెవెళ్ళ పార్లమెంట్. ఎందుకంటే రంజిత్ రెడ్డికి లాభం దొరకాలని. కానీ రంజిత్ రెడ్డికి తెలియదు నువ్వు చేసిన పాపాలు ఇవాళ ప్రజలు గుర్తుపట్టినారు. నువ్వు చేసిన పాపాలు ఎవరు కూడా మర్చిపోరు. అందుకోసం మన చెవెళ్ళ పార్లమెంట్ నుంచి మోదీ గారు ఏమన్నారు? అబ్కి బార్ 400 पर 80 पर
లో కావాలి. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ఒక మంచి స్లోగన్ పెట్టుకొని ప్రధానమంత్రి మోదీ గారు ముందుకెళ్తున్నారు తమ్ముళ్ళారా. కానీ మోదీ గారు ఒక మంచి సైన్యం తయారు చేసిండు. అదే సైన్యంలో మన పెద్దన్నకి, మన కొండ విశ్వేశ్వరన్నకి గెలిపించేది సైన్యంలో మనం పట్టిస్తాం. అన్నగారు అప్పుడు గెలిచినారు. ఏ విధంగా ఈ పార్లమెంట్ లో డెవలప్మెంట్ చేసిండు మీ అందరికీ తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. అన్నగారు పార్లమెంట్ సభ్యుడు లేకపోతే కూడా ఎన్నో హాస్పిటల్లో ఆయన ఇవాళ కూడా సేవ చేస్తుండేనా. ఎవరైనా అన్నగారు దగ్గర వెళ్తే అన్నా నాకు ఈ ప్రాబ్లం ఉంది, మా ఇంట్లో ఇది ఉంది, అది ఉంటే కూడా అన్నగారు ప్రతి ఒక్క వ్యక్తికి సపోర్ట్ చేసే ఇట్లాంటి మంచి క్యాండిడేట్ మీకు దొరికిందయ్యా. ఇట్లాంటి క్యాండిడేట్ మా దగ్గర లేదు. లేకపోతే మేమే అన్నకి కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళేది. అన్నిటికీ చాలా మంచి పెద్ద మనసు ఉన్న వ్యక్తి మన అన్న. ఇట్లాంటి అన్న మాకు దొరికితే ఇంకా మేము చాలా పెద్ద పెద్ద పనులు చేసేది అక్కడ. కానీ దురదృష్టం మాకు ఆ బొమ్మడిది దొరికింది. ఆయనకి డెవలప్మెంట్ తెలియదు, ఆయనకి ఏమి తెలియదు. ఆయనకి ఒకటే తెలుసు, మాంసం తినాలి, జిందాబాద్ చెప్పాలి, ఆయనకి అదే తెలుసు. కానీ డెవలప్మెంట్ లో గుడ్డు గాడిది గుడ్డు అది కూడా. ఇవాళ డిబేట్లు నడుస్తున్నాయి, పెద్ద పెద్ద డిబేట్లు మీడియాలో. ప్రతి ఒక్క డిబేట్ లో ఈ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వండి, ఈ చనిపోయిన బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వండి. కానీ ఇద్దరికి అవకాశం ఇస్తే అక్కడ ప్రధానమంత్రి ఎవరైతారండి చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ ఒకవేళ గెలిస్తే కాంగ్రెస్ కి ప్రధానమంత్రి ఎవరికి చేస్తారు? రాహుల్ గాంధీ పప్పుకి చేస్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏంటంటే ఆయన నోరు ఇప్పుతే బీజేపీకి లాభం దొరుకుతుంది. యాక్చువల్లీ చూడాలంటే బీజేపీకి స్టార్ ప్రచారక మేము కాదు, రాహుల్ గాంధీ ఉన్నారు. ఆయనకి ఏమి తెలియదు. ఆయన అప్పుడప్పుడు అంటారు ఒక ఆలుగడ్డ వేస్తే గోల్డ్ వెళ్తుంది. 1 minute లో భారతదేశంలో ప్రాబ్లం సాల్వ్ చేసేస్తా, నాకు ప్రధానమంత్రి చెయ్యండి. ఎప్పుడు ఏమంటారు తెలియదు, ఎప్పుడు ఏం చెప్పాలి అది తెలియదు. అట్లాంటి వ్యక్తికి ఈ కాంగ్రెస్ వాళ్ళు ప్రధానమంత్రి చేయడానికి ఒక కలలు కంటున్నారు. కానీ ఆ కళ పూర్తి అవుతుందా? ఒక్కప్పుడు దురదృష్టం ఈ కాంగ్రెస్ రాజ్యం ఉండే మొత్తం భారతదేశంలో. ఇదే కాంగ్రెస్ వాళ్ళు మన హిందూ సమాజానికి సర్వనాశనం చేసిన ఇదే కాంగ్రెస్ వాళ్ళు తమ్ముళ్ళారా. మన దేశానికి సర్వనాశనం చేసిన ఇదే కాంగ్రెస్ వాళ్ళు తమ్ముళ్ళారా. 12 లక్షల కోట్ల రూపాయలు ఘోటాలా కరప్షన్ చేసిన ఇదే కాంగ్రెస్ వాళ్ళు తమ్ముళ్ళారా. 2G కొట్టాలా, బిఫోర్స్ కొట్టాలా, మారుతి కొట్టాలా. అరే మన దేశానికి రక్షణ చేసేట్లాంటి మన ఆర్మీ సైన్యం వాళ్ళు తిండిలో కూడా ఈ ఘోటాలా చేస్తారు ఈ ఫాల్తూ కాంగ్రెస్ వాళ్ళు. ఇట్లాంటి కాంగ్రెస్ వాళ్ళకి ఒకవేళ గెలిపించి భారతదేశానికి ప్రధానమంత్రి పప్పుకు చేస్తే నీ కూడా అమ్మి ఆయన ఇడ్లీ దిగ్గపోతాడు. ఆయన వెళ్ళిపోతాడు, దొరకడైనా. ఇంకోటి మన కేసీఆర్ గారు ఉన్నారు, బస్సులో కూసుకొని కొడుతున్నారు సార్, గప్పు వేస్తున్నారు మన సారు. అరే సార్ జనాలు చూస్తున్నారు సార్, ఇంట్లో పోయి తాగాలి, బస్సులో ఏంది జనాల్లో ఏంది. కానీ మన కేసీఆర్ గారు అంటున్నారు మోదీకి నేను కౌంటర్ ఇస్తా. అరే ఇక్కడే కౌంటర్ ఇస్తలేదు సార్, మీరు ఎక్కడేమి ఇస్తారు? ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీరు ఎక్కడ వెళ్తారు ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి. మీరు కూడా జైలుకి వెళ్తారు, మీ చిన్న కొడుకు కూడా జైలుకి వెళ్తాడు. అట్లాంటి మునిగిపోయి పార్టీ క్యాండిడేట్ కి ఓటు ఎవరు కూడా వేయకూడదు. అదే విధంగా ఇదే కాంగ్రెస్ వాళ్ళు
కాంగ్రెస్ వాళ్ళ హిస్టరీ ఏంటంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే, అప్పుడు తెలంగాణ డైవర్ట్ కాలేదు. కానీ అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇదే అసదుద్దీన్ ఓవైసీ మా పెద్ద బామర్దికి పాలు తాగిపించి ఆయనకి ఇంత పెద్ద చేసినారు. కానీ ఇది నాగపాములు కాదు, అది ఏదో విషల పాము ఉంటుంది చూడు, ఏమంటారు ఆ పాములకి? కట్ల పాములు. వీళ్ళు ఎవరు ఎక్కువ పాలు తాగిపిస్తే అక్కడ ఉంటారు, వాళ్ళకి అయ్యా 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 అంటారు. మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాపం చనిపోయిండు, దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినారు. వీళ్ళు ఎక్కువ నకరాలు చేయడానికి ప్లాన్ చేస్తే గుద్ద వలగొట్టిండు ఆయన మంచిగా, లోపడేసి మంచి కొట్టిండు. దాని తర్వాత ఈ ఇద్దరు అన్న తమ్ములు జైల్లో పోయినారు. దాని తర్వాత బయటికి వచ్చినారు, గవర్నమెంట్ పోయింది. మళ్ళా ఈ బిఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు గెలిచింది. మళ్ళా వీళ్ళు ఇమీడియట్ గా వీళ్ళు అయ్యాని వీళ్ళు మార్చుకున్నారు. అంటే అప్పుడు కాంగ్రెస్ అయ్యా ఉండే, ఇప్పుడు కేసీఆర్ గారు అయ్యా అయిపోయారు. మళ్ళా కేసీఆర్ తో చేతి కలుపుకొని అదే మన హిందువుల పైన దౌర్జన్యం చేయాలి, అదే గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలు చేయాలి. ఈ చిన్న బుల్డోగ్ పెద్ద బుల్డోగ్ ఇదే పని చేసినారు వీళ్ళు. ఇప్పుడు కేసీఆర్ పని అయిపోయింది, ఇప్పుడు ఇంకొక కొత్త అయ్యా వీళ్ళు చేంజ్ చేసినారు, రేవంత్ రెడ్డి చేసుకున్నారు వీళ్ళు. కానీ రేవంత్ అన్న ఒక మాట యాద పెట్టుకో, నువ్వు ఇట్లాంటి కట్ల పాంకి నువ్వు దగ్గర పెట్టుకుంటే నీ కూడా భస్సం అంటారు. నెక్స్ట్ ఇక్కడ మన తెలంగాణలో వచ్చే గవర్నమెంట్ ఎవరిదంటే భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్. కానీ ఇదే ఎంఐఎంలు కాంగ్రెస్ వాళ్ళు ఉంటే వాళ్ళకి అయ్యా చెప్తారు, బిఆర్ఎస్ ఉంటే వాళ్ళకి అయ్యా చెప్తారు, మళ్ళా కాంగ్రెస్ ఉంటే వాళ్ళకి అయ్యా చెప్తారు, ఒకవేళ బీజేపీ ఉంటే మాకు కూడా అయ్యా చెప్తారు. కానీ ఈ ఎంఐఎంలకి వాళ్ళ పాలు తాగిపిస్తున్నారు, మేము విషయం తాగిపిస్తాం అన్నమాట. మీలాంటి కట్ల పాము తెలంగాణ కాదు భారతదేశంలో కూడా ఉండకూడదు. మీరు మీ ఇద్దరు అన్న తమ్ముల వల్ల ఇవాళ హిందూ గాని ముస్లింస్ గాని ఇద్దరులో డైవర్టేషన్ అయిపోతుంది తమ్ముళ్ళారా. ఇవాళ ప్రధానమంత్రి గారు ఏమంటారు, సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్. ఇవాళ అదే ప్రధానమంత్రి గారు, నేను ఒక మీడియాలో ఒక న్యూస్ చూసిన, అప్పుడు ఏదో ఖురేషి ఉన్నాడు, ఆయన పేరేంది, ఏంద్రా అర్జున్ పేరైనది సల్మాన్ ఖుర్షీద్. సల్మాన్ ఖుర్షీద్ అన్న బిడ్డే, ఆయన సాపాలో ఉంది ఇప్పుడు. ఆమె మీడియాలో పబ్లిక్ లో ఏమంటుంది తెలుసా, ఓటు జిహాద్ కరో. జిహాద్ అంటే యుద్ధం, జిహాద్ అంటే ఏంది, యుద్ధం చేయాలంట. ఇంకోటి కొంతమంది మౌల్వీలు అంటున్నారు మనం నమాజ్ చదువుకూడదు కానీ ఓటు పక్క వేయాలి. అంటే మోదీ గారి పైన అంత పగ ఎందుకు మీకు ఇవ్వాలని అడుగుతున్నా. అరే ఇదే మోదీ గారు మీరు కాలు పట్టుకోవాలి, ఇదే మోదీ గారు మీరు కాలు పట్టుకోవాలి. ఎందుకంటే ట్రిపుల్ తలాక్ బిల్లు తెచ్చుకొని వచ్చిన అదే ప్రధానమంత్రి మోదీ గారు. అరే ఇవాళ మీ పరువు కాపాడిన మోదీ గారు, ఇవాళ మీ పరువు కాపాడిన అట్లాంటి వ్యక్తులకి, అట్లాంటి వ్యక్తి ఓడిపోవాలని మీరు ఇంత కుట్రలు చేస్తారా మీరు? ఇవాళ ఇదే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు త్రిపుల్ తలాక్ బిల్ తీసేస్తాము, ఈ హిజాబ్ పైన పాబందీ చేసిన అది కూడా తీసేస్తాము, మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. కానీ ఒక్క మాట యాద్ పెట్టుకుని తమ్ముళ్ళారా, కాంగ్రెస్ వాళ్ళకి ఒక్కవేళ అవకాశం ఇస్తే మీరు పొట్టు పెట్టుకోవాలంటే 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచన చెయ్యాలి. మీరు కర్ణాటకలో చూడండి, అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఏమైతుంది, హనుమాన్ చాలీసా ఒక షాప్ లో ఆయన చిన్నగా పాట పెట్టుకుంటే ఆయన షాప్ లో పోయి దాడులు చేసినారు. దాడులు చేసిన వాళ్ళ పైన కేసు కాలేదు, కానీ దెబ్బలు ఎవరు తిన్నారు, ఆయనకి పోలీసు వాళ్ళు తీసుకొని వచ్చుకుని ఆయనకి తిట్టినారు, నీ పైన కేసు పెడతాం కంప్లైంట్ ఇయ్యకు. ఆ విధంగా కర్ణాటకలో నడుస్తుంది వీళ్ళ రాజ్యంలో. అరే ఒక హిందూ అమ్మాయి కాలేజ్ లో చదువుతుంది, ఇంకొకడు ఉన్నాడు, ఆయన అన్నాడు నేను నీకు పెళ్లి చేసుకుంటా, నేను చెయ్యనంటే కత్తిలతోని
ఆ పాపం ఆ పిల్లకి చంపేసినారు వీళ్ళు. ఇప్పటి వరకు అరెస్ట్ కాలేదంట, నిన్న మొన్న అరెస్ట్ అయినా. ఇంత నిర్లక్ష్యం అక్కడ ఉంది. కానీ చనిపోయిన ఆ పిల్ల నాన్నగారు కాంగ్రెస్ లో పార్టీలో ఆయన మెంబర్ అయినా. ఒక్క కాంగ్రెస్ వాడు కూడా ఆయన ఇంటికి వెళ్ళలేదు తమ్ముళ్ళారా. ఎందుకంటే చంపినోడు ముస్లిం వాళ్ళు ఉన్నాడు. ఒకవేళ మేము ఆయన ఇంటికి వెళ్తే ముస్లిం సోడు మాకు పడుతుందో లేదో ఆ భయంతో వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. కానీ భారతీయ జనతా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ అన్నకి గాని వాళ్ళు నాన్న గాని వాళ్ళ అమ్మకి గాని అందరితో కలిసి జేపీ నడ్డా గారు అన్నారు, మేమున్నాం మీ ఎంబడి, భయపడకండి. ఆయనకి ఉరి శిక్ష పడే వరకు మేము మీ ఎంబడి ఉంటాం, ఇట్లాంటి కూడా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పాలని ఒక మంచిగా రెస్పాన్స్ ఇచ్చి మన నడ్డా గారు వచ్చినారు తమ్ముళ్ళారా. ఇది భారతీయ జనతా పార్టీ. వీళ్ళంటారు ఓటు జిహాద్ చేయాలి. మోదీ గారు అన్నారు లవ్ జిహాద్ విన్నాం, ల్యాండ్ జిహాద్ విన్నాం, ఇంకొక కొత్త జిహాద్ వీళ్ళు తీసుకొని వస్తున్నారు, అది ఓటు జిహాద్ అంట. కానీ ఒక మాట యాద పెట్టుకోండి, ఈ జిహాద్ అనేవాళ్ళు మూడోసారి గవర్నమెంట్ బీజేపీకి వస్తుంది, దానికి ఎవరు ఆపలేరు. దీనికి ఎవరు ఆపలేరు. అక్కడిక్కడ కొన్ని సీట్లు తగ్గవచ్చు, వేరేగా సీట్లు పెరగవచ్చు. మీ అందరి ఆశీర్వాదం వల్ల అన్న పార్లమెంట్ కి వెళ్ళొచ్చు. కానీ ప్రధానమంత్రి మోదీ మళ్ళీ ఒకసారి అవుతాడు, దానికి ఎవరు ఆపలేడు. కానీ ఒక్క మాట యాద పెట్టుకోండి, ఎవరు ఇవాళ కుట్రలు చేస్తున్నారు, అందరు నోటు మేము చేస్తున్నాం. ఎవరు ఏం చెప్తున్నారు వాళ్ళ గురించి డేటా మేము తీసుకుంటున్నాము. ఎలక్షన్ తర్వాత బిడ్డల్లారా మీకు ఎక్కడ పంపించాలి మేము అక్కడ పంపిస్తాం. ఆ మాట మీరు యాద పెట్టుకోండి. అరే ఇవాళ మన భారతదేశం ముందుకెళ్ళడానికి మోదీ గారు ఎంత కష్టపడుతున్నారు. అరే ఆ ఏజ్ అయిన తర్వాత కూడా ఆయన 4 గంటలే పనుకుంటాడు. ఆయన ఫ్యామిలీ లేదు. ఆయన ఫ్యామిలీ ఎవరంటే నా ప్రజలే నాకు ఫ్యామిలీ అన్నాడు ఆయన. ఒక్కసారి కూడా మీరు ఆలోచన చేయండి, 10 సంవత్సరాలు అయింది ప్రధానమంత్రి మోదీ గారు అయిన తర్వాత, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క స్కామ్ అయినా మీరు విన్నారా? కానీ అదే కాంగ్రెస్ సమయంలో రోజుకి ఒక్క స్కామ్ బయటికి వచ్చేది, రోజుకి. అరే ఇదే సోనియా గాంధీ, ఇదే రాహుల్ గాంధీ పైన కూడా కేసులు బుక్ అయినాయి. 70,000 crore rupees స్కామ్ చేసిన వీళ్ళిద్దరే బెయిల్ పైన ఉన్నారు. ఎలక్షన్ తర్వాత జైలు కూడా వెళ్తారు వీళ్ళు. కానీ తమ్ముళ్ళారా నేను ఒక్క మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, సమయం మన దగ్గర చాలా తక్కువ ఉంది. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక సైనిక రూపంలో మీరు పనిచేయాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ బూత్ లో గాని నంబర్ 1 ఎవరికి ఓట్లు పడిందంటే అది బీజేపీకే. ఆ పేరు మీ అందరికి రావాలి తమ్ముళ్ళారా. ఏ బూత్ లో ఎక్కువ ఓటు భారతీయ జనతా పార్టీకి పడింది, కమల్ గుర్తుకు ఓట్లు పడింది, ఇదే చౌరస్తాలో అన్న నుంచి సమ్మానం చేపిస్తాం. నేను కూడా వాళ్ళకి సమ్మానం చేస్తా తమ్ముళ్ళారా. కానీ ఎవరో ఎక్కడో కోనకు వస్తున్నారు వింటున్నాం. కొంతమంది డబ్బులు ఇస్తున్నారు ఓటుకి, కొంతమంది సారా పంపిస్తున్నారు. కానీ ఒక్క మాట యాద పెట్టుకోండి, ఇవాళ 500 కాదు, 1000 రూపాయలు కాదు, 2000 కాదు, 5000 రూపాయలు కూడా మీకు ఓటుకి ఇస్తే అదే 10,000 రూపాయలు మీ దగ్గర నుంచి వాళ్ళు కూల్చుకుంటారు. ఈ మాట మీరు యాద పెట్టుకోండి. ఇంకోటి ఎవరు కూడా కాంగ్రెస్ వాళ్ళు గాని ఈ బిఆర్ఎస్ వాళ్ళు గాని మీకు డబ్బులు ఇయ్యనికి వస్తే డబ్బులు పెట్టుకోవాలి జేబులో, తీసుకోకూడదు. నేను చెప్తలేను, ఎందుకంటే ఆ డబ్బులు మీదే, రిటర్న్ మీకు వస్తుంది. ఆ డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. కానీ ఓట్ బీజేపీకే వెయ్యాలి. ఇదే కాంగ్రెస్ వాళ్ళకి, ఇదే బిఆర్ఎస్ వాళ్ళకి హిందువుల బలమైంది, దేశభక్తులు బలమైంది, మనం చూపెడదాం. ఆ ఒక్క సంకల్పం మీరు తీసుకోవాలి తమ్ముళ్ళారా. ఇవాళ మనం చూస్తున్నాం
ఒక్కప్పుడు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే పాకిస్తాన్ వాళ్ళు మన భారతదేశం పైన అటాక్ చేస్తే బాంబులు పేలిస్తే ఇదే సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ ఉన్న అప్పుడు ప్రధానమంత్రి ఎవరుండే మన్మోహన్ సింగ్. అప్పుడు లవ్ లెటర్ రాసేది ప్రధానమంత్రికి, పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఏమని, ఓ యా పాకిస్తాన్ ప్రధానమంత్రి నీకు దండం పెడుతున్నాం, నీయోలు లష్కర్ తోయబా వాళ్ళు ఈ ఐఎస్ఐ వాళ్ళు మా భారతదేశంలో అక్కడిక్కడ బ్లాక్ చేస్తున్నారు, కొద్దిగా వాళ్ళకి మీరు చూడండి, కంట్రోల్ చేయండి. ఈ విధంగా లవ్ లెటర్ రాసేది అప్పుడు. కానీ ఇప్పుడు ఒక్క బమ్ ఇస్తే అక్కడి నుంచి ఒక బమ్ పడితే ఇక్కడి నుంచి ఒక రాకెట్ వెళ్తుంది, అక్కడ నుంచి ఒక రాకెట్ వస్తే ఇక్కడ నుంచి సర్జికల్ స్ట్రైక్ అవుతుంది, ఎయిర్ స్ట్రైక్ అవుతుంది. ఇది మోదీ గారి బలం. ఇవాళ అన్నం తినడానికి పాకిస్తాన్ లో డబ్బులు లేదు, భిక్షం అడుగుతున్నారు పాకిస్తాన్ వాళ్ళు. కానీ అదే పాకిస్తాన్ లో ఒక మంత్రి ఉన్నాడు, ఒక మీడియా వాడు అడిగిండు, భారతదేశంలో ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటదంటే అదే మంత్రి బాడుకోగాడు ఏమంటుండంటే మోదీ नहीं होना ప్రధానమంత్రి, రాహుల్ గాంధీ हुए तो अच्छा है. అంటే పాకిస్తాన్ కి రాహుల్ గాంధీకి ఎంత ప్రేమ ఉంది మీరు ఆలోచన చేయండి తమ్ముళ్ళారా. ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఈ పాకిస్తాన్ కి చాలా పాత సంబంధాలు ఉన్నాయి. టెర్రరిజం కి ఫ్యాక్టరీ ఎక్కడంటే పాకిస్తాన్ అడ్డా అంటారు. అట్లాంటి ఈ కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఒక్కవేళ మళ్ళా ప్రతి ఒక్క కోణలో ఒక బ్లాస్ట్ అవుతుంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒట్టు పెట్టుకోవాలంటే ఆలోచన చేయాలి, అట్లాంటి ఒక మూమెంట్ వస్తుంది తమ్ముళ్ళారా. ఇదే కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే మన ప్రధానమంత్రి గారు, మన అమిత్ షా గారు అదే PFI పైన బ్యాన్ చేస్తారు. కానీ ఇదే కాంగ్రెస్ ఒక్కవేళ గెలిస్తే PFI పైన బ్యాన్ తీసేస్తారు. లవ్ జిహాద్ పెరుగుతుంది, ల్యాండ్ జిహాద్ పెరుగుతుంది. ఓపెన్ గా ఆవులని కోసి హిందువులకి చెప్తారు ఏం పీక్కుంటారు పీక్కోరా అని. వాళ్ళు ఆ విధంగా ఓపెన్ గా మనకు ఛాలెంజ్ చేస్తారు. అప్పుడు మనం ఏం చెయ్యలేం తమ్ముళ్ళారా. అందుకోసం ఒక్కసారి ఆలోచన చేయండి, 5,000 రూపాయలు ముఖ్యమా, ధర్మం ముఖ్యమా? 5,000 రూపాయలు ముఖ్యమా, దేశం ముఖ్యమా? మనకు ఎట్లాంటి ప్రధానమంత్రి కావాలి? పాకిస్తాన్ కి సలాం కొట్టే ప్రధానమంత్రి కావాలి, లేక ప్రధానమంత్రి ఈ పాకిస్తాన్ వాళ్ళకి కొట్టే ఎట్లాంటి ప్రధానమంత్రి కావాలి? ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయండి. ఇవాళ ఎంత మంది యువకులు ఉన్నారు, ఇవాళ మీ ఇన్స్టాగ్రామ్ లో గాని మీ వాట్సాప్ లో గాని ఎన్ని గ్రూపులు ఉన్నాయి, అన్ని గ్రూప్ లో మీరు ఒక మ్యాటర్ వేయాలి. రాజా సింగ్ అన్న చేతులు దండం పెట్టి రిక్వెస్ట్ చేసి పోయిండు. ఈ తాండూరు నియోజకవర్గం కాకుండా మొత్తం చెవెల్లా పార్లమెంట్ లో ఉన్న ఓటర్లకి రిక్వెస్ట్ చేసిండు, ఒక్కసారి మా అన్నకి అవకాశం ఇచ్చి పార్లమెంట్ కి పంపించాలని రిక్వెస్ట్ చేసినారని చెప్పాలి తమ్ముళ్ళారా. అన్న గారి గురించి ప్రధానమంత్రి మోదీ గారు వచ్చి పోయినారు. ఇంకా ఎంత పెద్ద మాట తమ్ముళ్ళారా. విశ్వేశ్వర్ భాయ్ హమ్ ఆప్కే సాథ్ అని ఆశీర్వాదం ఇచ్చిపోయిండు ప్రధానమంత్రి మోదీ గారు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం, మాకు అట్లాంటి ఆశీర్వాదం ఎప్పుడు దొరకలేదు. కానీ అన్నకి ఆశీర్వాదం దొరుకుతుందంటే అన్నకి ప్రధానమంత్రి మోదీ గారికి ఎంత అన్నగారి పైన ప్రేమ ఉంది. ఆ మాట మీరు యాద్ పెట్టుకోండి తమ్ముళ్ళారా. ఇవాళ దేవుళ్ళకి నేను చూడలేదు, మీరు చూస్తున్నారా దేవుడికి? ఇవాళ మనం దేవుడికి ఎక్కడ చూస్తాం? ఏదో ఒక గుడిలో పోయి చూస్తాం. ఎక్కడైనా మనం గుడిలో పోయి దేవుడిని చూస్తాం. కానీ నేను నిజమైన దేవుడిని నేను చూసిన, నిజమైన నేను దేవుడిని చూసినా నాకున్న ఆ దేవుడు ప్రధానమంత్రి మోదీ. ఇవాళ నేను రాజకీయంలో ఉన్నా, రేపు ఉంటుందో లేదో నాకు ఇష్టం లేదు ఈ రాజకీయం. కానీ ధర్మ కార్యక్రమం అంటే నాకు చాలా ఇష్టం, ధర్మ కార్యక్రమం చేస్తూనే ఉంటా. కానీ ఎప్పటి వరకు బ్రతుకుంటా అప్పటి వరకు మోదీ జిందాబాద్ ఒక స్లోగన్ తీసుకొని నేను ముందుకు. ఎప్పటి వరకు నేను బ్రతుకుంటా అప్పటి వరకు బీజేపీ ప్రచారం చేస్తూనే ఉంటా తమ్ముళ్ళారా. ఎందుకంటే
ఎందుకంటే ఇవాళ ధర్మం గాని దేశం గాని చాలా సేఫ్ ఉంటదంటే అది బీజేపీ వల్లనే. లేకపోతే కాంగ్రెస్ ఉంటే, కాంగ్రెస్ వస్తే మీరు నేను ఇద్దరు కూడా ఎక్కడ వెళ్ళాలి అది మనం కూడా తెలియదు తమ్ముళ్ళ. అందుకోసం సమయం చాలా తక్కువ. ఓల్ సిటీలో ఉన్న ఇద్దరు కుక్కలకి గాని, వేరే వేరే కాన్స్టిట్యున్సీలో చాలా మంది కుక్కలు గాని అందరూ నోరు మూయాలంటే మీ పార్లమెంట్ నుంచి అన్నాకి ఢిల్లీ పంపించాలని నేను కోరుతున్నాను. బలో భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. అబ్కి బార్, అబ్కి బార్, पहली बार मोदी सरकार, पहली बार मोदी सरकार, दूसरी बार मोदी सरकार, तीसरी बार मोदी सरकार. कोई रोक नहीं सकता मोदी जी को जीतने के लिए मेरे मित्रों. चाहे कितनी भी ताकत लगे, कितना भी पैसा क्यों ना खर्च हो, पाकिस्तान हो या दूसरा देश हो, जितने आएंगे मोदी जी उन सबको ठोकेंगे और तीसरी बार भी प्रधानमंत्री मोदी जी बनेंगे. बहुत बहुत धन्यवाद मित्रों, बहुत बहुत धन्यवाद. जय श्री राम. अभी आप सबसे निवेदन है, अभी जो जो लोग నేను 100 ఓట్లు ఏపిస్తా అనే వాళ్ళు మీ ఫోన్ ట్రాన్స్ఫర్ ఆన్ చేసి చూపెట్టండి. నేను ఓటేస్తా ఇంకా 100 ఓట్లు ఏపిస్తా అని మొత్తం ఫోన్ ట్రాన్స్లేట్ ఆన్ చేయండి. మోదీ గారికి, కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి ఎంత సపోర్టు ఈ తాండూరు నియోజకవర్గంలో దొరికింది. ఈ సోషల్ మీడియా తరఫు నుంచి మోదీ గారికి మనం చూపెడదాం తమ్ముళ్ళారా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ की, जय बोलो हनुमान की. हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा. राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की. बहुत बहुत धन्यवाद. थैंक यू.